ఇందిరాగాంధీ నుంచి మోడీ వరకు పాకిస్తాన్లో ఇండియా సీక్రెట్ గేమ్ ఆడిందా? ఇటీవల రిలీజ్ అయిన దురంధర్ స్టోరీ వెనుక దాగిన షాకింగ్ యాంగిల్ ఇదే. యుద్ధం ఎప్పుడు బాంబులతోనే జరగదు. కొన్ని యుద్ధాలు సైలెంట్ గా దేశాల మధ్య ఏజెంట్లతో కూడా జరుగుతుంది. ఇది ఒక సినిమా డైలాగ్ కాదు, ఇప్పుడు రిలీజ్ అయిన దురంధర్ సినిమాలో కనిపించే ఒక కాన్సెప్ట్. కానీ ఈ స్టోరీని రాజకీయ కోణంలో చూస్తే దేశాన్ని మొత్తం షాక్ కి గురి చేస్తుంది. పాకిస్తాన్ లో ఇండియా నిజంగానే అంత పెద్ద సైలెంట్ గేమ్ ఆడిందా? 1970s లో ఇందిరాగాంధీ పీరియడ్ లో ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్ పీక్ లో ఉంది. యుద్ధాలు జరిగాయి, బార్డర్ ఫైట్స్ జరిగాయి. కానీ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అనే కాన్సెప్ట్ ఇండియా ఇంప్లిమెంట్ చేసింది. అదే సమయంలో ఒక సీక్రెట్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. బయట యుద్ధం కాదు, లోపలే గేమ్ ఆడాలి అనే స్ట్రాటజీతో ఇండియా కొంతమంది సీక్రెట్ ఏజెంట్లను పాకిస్తాన్ లోకి పంపిందట. వాళ్ళు సైనికులు కాదు, వాళ్ళు పొలిటీషియన్స్ కాదు, వాళ్ళు సిస్టంలో కలిసిపోయిన షాడోస్. బ్యాంకుల్లో, బిజినెస్ సర్కిళ్లలో, మీడియాలో, ఇంకా పొలిటికల్ సర్కిళ్లలో, అన్నిటికీ మించి అక్కడ గ్యాంగ్స్టర్స్ లో కూడా ఇలా సైలెంట్ గా పాకిస్తాన్ అంతా ఇండియన్ ఏజెంట్స్ ఆక్రమించేశారు. ఇది పూర్తిగా డైరెక్ట్ రూల్ కాదు, ఇది ఇన్ఫ్లుయెన్స్ రూల్. ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ ఆపరేషన్ ఒక్క రోజే కాదు, దశాబ్దాల పాటు సాగిందట. ఇందిరాగాంధీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ సీక్రెట్ నెట్వర్క్ ని కంటిన్యూ చేశాయట. కాలం మారింది, టెక్నాలజీ మారింది, కానీ గేమ్ మాత్రం సైలెంట్ గా కొనసాగిందట. నరేంద్ర మోడీ పీరియడ్ అదే అసలు గేమ్ స్టార్ట్ అయిన పీరియడ్. మునుపటి కాలంలో ఏజెంట్లు నెట్వర్క్ ఉంటే, ఇప్పుడు డిజిటల్ స్ట్రాటజీస్, ఎకానమీ, ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ కలిసి ఒక కొత్త రకమైన ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేశాయట. పాకిస్తాన్ లో జరిగే కొన్ని కీలక నిర్ణయాలపై ఇండియా డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా ప్రభావం చూపే స్థాయికి చేరింది. ఇది నిజమా లేక సినిమా స్టోరీలో ఉన్న ఊహాగానమా? ఇక్కడే ధురంధర్ సినిమా ఇండియన్స్ అందరినీ తన వైపు తిప్పుకొని ఊహించని సన్నివేశాలను, సంఘటనలను చూపించింది. ఎందుకంటే ఈ సినిమా కూడా అదే చెబుతోంది. పవర్ అంటే కేవలం ఆర్మీ కాదు, పవర్ అంటే కంట్రోల్. అది కనిపించకుండా ఉండే కంట్రోల్. ఒక దేశం మరో దేశాన్ని ఇలా సైలెంట్ గా ప్రభావితం చేయగలదా? లేక ఇది పూర్తిగా సినిమా లెవెల్ థింకింగ్ మాత్రమేనా? ఇది హిస్టరీలో ఎక్కడా ప్రూవ్ కాలేదు, కానీ పొలిటికల్ థ్రిల్లర్ గా చూస్తే ఇది ఒక మైండ్ బ్లోయింగ్ ఐడియా. మరి ధురంధర్ సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమేనా, లేక ఇలాంటి సీక్రెట్ గేమ్స్ గురించి మనకు హింట్ ఇస్తుందా? ఇందిరాగాంధీ కాలంలో మొదలైన ఈ గేమ్ మోడీ కాలంలో కూడా కొనసాగుతుందా, లేక ఇది కేవలం ఊహాగానం మాత్రమేనా? ఎవరు కన్ఫర్మ్ చేయలేదు, కానీ ఒక విషయం మాత్రం నిజం, కనిపించని యుద్ధాలు ఎప్పుడూ ప్రమాదకరమైనవే.